జపాన్ ఒక భారీ రక్షణ గోడను నిర్మించింది. ఇది ఎంత భారీ నిర్మాణం అంటే ప్రపంచంలో చాలా మందికి దీని గురించి అస్సలు తెలియదు. 4 అంతస్తుల భవనం కంటే ఎత్తైన ఈ గోడ ఏకంగా 400 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. అంటే న్యూయార్క్ నుండి బోస్టన్ నగరాలకు 2 సార్లు వెళ్లి రావడానికి సరిపడే అంత దూరం. దీని నిర్మాణానికి అక్షరాల $12 బిలియన్ ఖర్చయింది. 2011 నాటి ఆ భయంకరమైన సునామీ తర్వాత ప్రజల కన్నీళ్లపై పునాదులు వేసి ఈ గోడను నిర్మించారు. కానీ నేడు ఈ గోడ వెనుక ఒక తీరని వేదన ఉంది. ఇది ఎంత ఎత్తుగా ఉందంటే తీర ప్రాంత ఇళ్ల నుండి సముద్రం కూడా కనిపించదు. ఈ గోడలోని ప్రతి మీటరు వెనుక ఒక విషాద గాథ దాగి ఉంది. అయితే ఒకవేళ భవిష్యత్తులో ఈ గోడ కూడా విఫలమైతే వచ్చే సునామీ మరింత ఘోరంగా ఉంటుందని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. మార్చి 11, 2011 సముద్ర భూగర్భంలో జరిగిన ఒక భారీ భూకంపం వల్ల భూమి కేవలం 3 నిమిషాల్లోనే 50 మీటర్లకు పక్కకు జరిగింది. ఆ తర్వాతే మొదలైంది ఆ అడ్డుకోలేని మహాప్రళయం. 500 కిలోమీటర్ల మేర సముద్రాన్ని కదిలించిన ఆ ప్రకంపనలు కేవలం 30 నిమిషాల్లోనే జపాన్ తీరాన్ని తాకాయి. అది కేవలం అల కాదు, 40 మీటర్ల ఎత్తున్న నల్లటి నీటి గోడ. దాని దారిలో వచ్చిన దేన్నీ అది వదలలేదు. జపాన్ ప్రభుత్వం నిర్మించుకున్న సముద్ర రక్షణ గోడల్లో 90% కేవలం ఒక గంటలోనే కూలిపోయింది. $1.6 బిలియన్ ఖర్చుతో నిర్మించిన ప్రపంచపు అతిపెద్ద బ్రేక్ వాటర్ వాల్ కూడా సెకన్ల ముక్కలయ్యింది. అది ఎదురుగా వచ్చి నీటి ధాటికి పగలలేదు. నీరు గోడపై నుంచి ప్రవహించింది. వెనుక ఉన్న మట్టిని కొట్టుకుపోవడంతో పునాదులు బలహీనపడి కుప్పకూలిపోయింది. కానీ ఒకే ఒక గ్రామం, ఆ గ్రామం కోసం ఒక మేయర్ పట్టుదలతో కట్టించిన గోడ మాత్రం చెక్కు చెదరకుండా నిలబడింది. ఆ గోడ వల్ల 3,000 మంది ప్రాణాలు దక్కాయి. ఆ సంఘటనే జపాన్‌కు ఒక కొత్త బ్లూ ప్రింట్‌ను ఇచ్చింది. ఇకపై మరింత భారీగా, అంతకంటే ఎత్తుగా నిర్మించాలి. అసలు ఇంతటి మహాసముద్రాన్ని అడ్డుకోవడానికి గోడను ఎలా డిజైన్ చేస్తారు? నిజానికి 2011 నాటి మహాప్రళయం లాంటి వాటిని తట్టుకునేలా దీన్ని రూపొందించారు. ఈ గోడ నిర్మాణం భూమి లోపల చాలా లోతుగా మొదలవుతుంది. బయట కేవలం 14.5 మీటర్లు మాత్రమే కనిపిస్తుంది. తీరంలో ఒక రాయిని వేయడానికి ముందే ఇంజనీర్లు ఈ గోడ నమూనాను కంప్యూటర్ సిమ్యులేషన్‌లో ఏకంగా 200 సార్లు పరీక్షించారు. తీరం యొక్క భూగర్భ స్వభావాన్ని బట్టి ప్రతి కిలోమీటర్‌కు గోడ ఎత్తును మార్చుకుంటూ వచ్చారు. ఈ ప్రాజెక్ట్‌లో 440 వేర్వేరు బృందాలు పనిచేశాయి. ఏ ఒక్క బృందం తప్పుకున్నా గోడ నిర్మాణంలో ఖాళీగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. సముద్ర భూగర్భాన్ని పరీక్షించేటప్పుడు మెత్తటి బంకమట్టి, దట్టమైన ఇసుక, గట్టి రాయి అని 3 రకాల నేలలు బయటపడ్డాయి. ప్రతిదానికి వేరువేరు ఇంజనీరింగ్ పద్ధతులు అవసరమయ్యాయి. బంకమట్టి ఉన్న చోట భారీ యంత్రాలు కూడా దిగబడిపోతాయి. అందుకే బరువును సమానంగా పంచడానికి భారీ స్టీల్ ప్లేట్లను ఉపయోగించారు. సముద్ర మట్టానికి 25 మీటర్ల లోతున అలల తాకిడి అత్యధికంగా ఉండే జోన్లలో డ్రైవర్లు, సోనర్ల సాంకేతిక సహాయంతో ఏకంగా 5 టన్నుల బరువున్న భారీ బండరాలను అమర్చారు. సముద్రపు అడుగు భాగంలో పునాది సిద్ధమైన తరువాత అసలైన గోడ నిర్మాణం మొదలయ్యింది. సముద్ర గర్భంలోకి 10 మీటర్ల లోతు వరకు భారీ స్టీల్ షీట్ పైల్స్ ను పాతారు. సునామీ అల్ల తాకిడికి లేదా తిరిగి వెనక్కి లాగేటప్పుడు ఈ పైల్స్ పునాది కొట్టుకుపోకుండా రక్షణ కవచంలా నిలుస్తాయి. గోడ లోపలి మట్టిని ఎంత గట్టిగా కుదించాలంటే అది 98% సాంద్రతను కలిగి ఉండాలి. ఒకవేళ అది 85% పడిపోతే రోజుకు దాదాపు 300 మీటర్ల మేర గోడ కుంగిపోయే ప్రమాదం ఉంది. అందుకే నిర్మాణం జరుగుతున్నప్పుడు ఇన్స్పెక్టర్లు ప్రతి అంగుళాన్ని ఎంత కఠినంగా పరీక్షించారు. గోడ మధ్యలో ఒక ప్రత్యేకమైన బంకమట్టి పొరను నిర్మించారు. ఇది నీరు ఏమాత్రం లోపలికి చొరబడకుండా అడ్డుకునే అభేదమైన గోడగా పనిచేస్తుంది. గోడ పైభాగాన్ని కవర్ చేయడానికి ఒక్కొక్కటి 7 టన్నుల బరువు ఉండేలా వేలాది కాంక్రీటు ప్యానెల్స్ ను ఉపయోగించారు. ఈ గోడ లోపల ప్రత్యేకమైన సెన్సార్లు అమర్చారు. ఇవి గోడ కదలికను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ ఉంటాయి. తయారీలో ఏ ఒక్క ప్యానెల్ చిన్న పగులు ఉన్నా సరే దానిని నిర్దాక్షిణ్యంగా పగలగొట్టి పారేసేవారు. వంకరగా ఉన్న తీర ప్రాంతంలో ప్యానెల్ సరిగా సరిపోవడం కోసం సిఎన్సి మిషన్ల సాయంతో 37 రకాల ప్రత్యేక ఆకారాలను రూపొందించారు. గోడ పైభాగంలో ఉన్న ముక్కు వంటి ఆకారం పైకి ఎగసిపడే అలలను తిరిగి సముద్రంలోకి నెట్టివేసేలా 10 డిగ్రీల వంపుతో ఎంతో జాగ్రత్తగా డిజైన్ చేయబడింది. గోడకు ముందు భాగంలో భారీ రాళ్లతో పాటు టెట్రాపాడ్స్ అమర్చారు. ఈ టెట్రాపాడ్స్ మధ్య ఉండే ఖాళీలలో అసలైన రహస్యం ఉంది. సముద్రపు అలలకు ఉన్న భారీ శక్తిని తమ గుండా పంపించి వాటి తీవ్రతను గణనీయంగా తగ్గిస్తాయి. మిలియన్ల కొద్ది టన్నులు
నీటి ఒత్తిడిని తట్టుకోవడానికి ప్రత్యేకమైన ఇంజనీరింగ్ ఫార్ములా ఆధారంగా వీటిని బరువును, ఆకారాన్ని రూపొందించారు. ఈ 400 కిలోమీటర్ల రక్షణ గోడలో నదులు మరియు రోడ్లు కలిసే చోట ఏకంగా 443 గేట్లు ఉన్నాయి. ఈ గేట్లే ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకం మరియు ప్రమాదకరమైనవి కూడా. భూకంపం సంభవించినప్పుడు సిగ్నల్స్ అందిన వెంటనే కేవలం 70 సెకండ్లు ఈ భారీ స్టీల్ గేట్స్ ఆటోమేటిక్ గా మూసుకుపోతాయి. ఒకవేళ విద్యుత్ సరఫరా నిలిచిపోయినా ఇవి కేవలం గ్రావిటీ సాయంతోనే కిందికి దిగుతాయి. వీటి నిర్మాణంలో ఖచ్చితత్వం ఎంత ముఖ్యమంటే గేట్ల మధ్య 2 మిల్లీమీటర్ చిన్న లీకేజ్ ఉన్నా సరే సముద్రపు అపారమైన ఒత్తిడిని అది క్షణాల్లో పెద్ద రంధ్రంగా మారి ప్రమాదానికి దారి తీస్తాయి. అందుకే ఎలాంటి లీక్లు లేకుండా వీటిని అత్యంత ఖచ్చితంతో రూపొందించారు. బీచ్లు లేని నిట్ట నిలువు కొండ ప్రాంతంలో కొండలకే భారీ రంధ్రాలు చేసి 2 మీటర్ల పొడవైన స్టీల్ బోట్లతో గోడను కొండకు బలంగా అనుసంధించారు. అక్కడి కాంక్రీటులను స్ప్రే చేయడంతో కొండ మరియు గోడ కలిసి ఒకే అద్భుతం శిల్పంలా మారిపోయాయి. ఎన్నో సవాళ్లు అధిగమిస్తూ సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ 400 కిలోమీటర్ల మహాగోడ నిర్మాణం విజయవంతంగా పూర్తయింది. ఈ మధ్య కాలంలో సంభవించిన 7.4 తీవ్రత గల భూకంపంలో కూడా ఈ గోడ కనీసం ఒక చిన్న పగులు కూడా రాలేదు. నేడు ఈ మహాగోడ కేవలం ఒక రక్షణ కవచం మాత్రమే కాదు, స్థానిక ప్రజలు ఉదయాన్నే వాకింగ్ చేయడానికి, సైక్లింగ్ చేయడానికి, కడలి ఒడ్డున సేద తీరడానికి ఒక అద్భుతమైన పర్యాటక మార్గంగా మారిపోయింది. జపాన్ సాధించిన ఈ అసాధ్యమైన ఇంజనీరింగ్ అద్భుతం రాబోయే వందలాది సంవత్సరాల పాటు మానవాళిని కాపాడడానికి సిద్ధంగా నిలిచింది.